హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మరి దేవుడు ఈ దినము ప్రేమించి మన కొరకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు 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 దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ దినము నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం. ఇదిగో ఈ లైవ్ ద్వారా ప్రభువా మీకు స్తోత్రం నాయన. దేవా నా తండ్రి, అనేక బిడ్డలు నా తండ్రి యేసయ్య నీ వాక్యం ఎదుటికి వచ్చి నాయన శ్రద్ధతో విని నాయన అయ్యా మరి నీ ఆజ్ఞలను పాటించి అనుసరించి నడుచుకుంటకు సహాయం చేయండి ప్రభా, మీకు స్తోత్రం. ఇదిగో లైవ్లో వాక్యం విత్తబడుచుండగా ప్రభా, పనికిరాని నన్ను ఒక పాత్రగా వాడుకొని ప్రభా మీకు స్తోత్రం నాయన. అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఈ లైవ్ ద్వారా ప్రభువా అయా వాక్యం అందించబడుచుండగా ప్రభువా తండ్రి అయా నీ యొద్ద నుండి వచ్చే జీవపు మాటలు నా తండ్రి ఎంతమంది అయితే ప్రభువా వినాలని ఆశ కలిగి ఉంటున్నారో దేవా నీకు వందనాలయ్యా. వారి యొక్క ఆశను మీరు తృప్తిపరచండి ప్రభా, మీకు స్తోత్రమునైనా తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి అయా శ్రద్ధతో భయముతో భక్తితో ప్రభువా అయా నాయనా నీకు వందనాలు నీ సన్నిధిలో కూడి ప్రభువా అయ్యా నీ వాక్యమును విని ప్రభువా తమ జీవితాలు సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు వందనాలనైనా. ఓ దేవా మీకు స్తోత్రం. అనేకుల మేళ్ళు కోరి ప్రభువా నా తండ్రి అనేకులకు మేలు చేయాలని నువ్వు గ్రహిస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. అనేకులకు నాయన ఆశీర్వదించబడాలని ప్రభువా నువ్వు కోరుచున్నావు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి అంధకారపు లోకములో చీకటి లోకములో ప్రభువా నీ బిడ్డలైన వారిని నువ్వు వెలిగించాలని కోరుచున్నావు ప్రభా, మీకు స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలనైనా. నీ నోట నుండి వచ్చే అయ్యా జీవపు మాట ద్వారా మనుషుడు జీవిస్తాడని ప్రభా, మీకు స్తోత్రం. నీ వాక్యం సెలవిస్తుండగా నాయన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతరంగమును నాయన తండ్రి మీరు తెరిచి ప్రభా ప్రతి ఒక్కరిని నాయన అయ్యా నీ వైపు ఆకర్షించుకోండి ప్రభువా, నీ మాటల ద్వారా ఆకర్షించుకోండి దేవా, నీకు వందనాలు నాయన. ఈ యొక్క నాయన లైవ్ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. అయ్యా నీ మాటలు వినబోచుడ ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా, మీకు స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మా మధ్యలో ఉండి నీ స్వరమును వినిపించి నువ్వు మాట్లాడినైనా అయ్యా నా తండ్రి అంత్య దినములో ఏ విధంగా ముందుకు సాగాలనో ప్రభా అయ్యా మాకు నేర్పించండి ప్రభా, మాకు తోడుగా నీడుగా ఉండండి నాయనా, మీకు వందనాలు. కృప చూపి మహిమ పొందుమని ఈ కార్యక్రమం అంతటిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము అంత్య దినముల్లో ఉంటున్నాం, చివరి గడియల్లో ఉంటున్నాం. మరి అయినప్పటికీ నీ దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ ఈ లైవ్లో ఎంతమంది అయితే ఈ మాటలు వినబోతున్నారో వారందరూ కూడా అత్యాశక్తితో ఆనందముతో భయముతో భక్తితో దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడు అని ఒక ఆశ కలిగి దేవుని వైపు మన కన్నులెత్తి మన హృదయాంతరంగమును తెరిచి ఆయన వైపు మనం చూసినట్లయితే దేవుడే మనతో మాట్లాడబోచున్నాడు. రండి మరి ఈ యొక్క క్రీస్తు కొరకు ప్రకాశించుట మండుట అనేది మనము చూసుకుందాం. దేవుని నమ్మిన వారు
దేవుని పిల్లలు అనబడిన వారు ఈ లోకంలో ఎంతోమంది ఉంటున్నారు. అయితే వారు రక్షణ పొందిన దినమున చూసినట్లయితే ప్రభువు కొరకు నేను మండాలి, ప్రభువు కొరకు నేను వెలగాలి, నేను మాత్రమే వెలగడం కాదు, ఇంకా కొంతమందిని కూడా వెలిగించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు హతసాక్షిగా మారాలి అన్న ఒక ఆశ, తపన రక్షణ పొందిన మొదటి దినాల్లో ఉన్న ఆ ఆశ, ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క తపన మరి ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం ఉంటున్నాం. మరి ఆ పరిస్థితుల్లో మన మొదటి రక్షణ దినముల్లో కలిగిన ఆశతో ఇప్పుడు కూడా ఉంటున్నామా? ఒక్కసారి మనం గ్రహించుకుందాం. ఎందుకంటే ఎంతోమంది వెలిగింపబడి ప్రకాశింపబడి తేజరిల్లి రాను 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 ఏమయ్యారంటే మళ్ళీ చీకటిలోనికే వెళ్ళిపోయారు. మరి మనము ఎక్కడ నిలిచి ఉన్నాం? ఆ మొదటి ఆశ, ఆ మొదటి తపన ప్రస్తుత దినాల్లో ఉంటున్నదా అని దేవుడు ఒక్కసారి చూస్తున్నాడు. మరి ప్రభువు యొక్క ఆశ కూడా అదే. ఏమంటున్నాడంటే నేను వెలుగయ్యున్నాను అని అంటున్నాడు దేవుడు. దేవుని నమ్మిన నీవు ఎలా ఉన్నావు? ఆయన అంటున్నాడు నేను వెలుగయ్యున్నాను ఈ లోకములో. ఆయన నమ్మిన నీవు ఎలా ఉంటున్నావు? ఆయన వెలుగు పొందుకున్న నీవు ఈ లోకంలో వెలిగింపబడుతున్నావా? ఆయన ద్వారా పొందుకున్న ఆ యొక్క ప్రకాశవంతమైన వెలుగు ఇప్పుడు ఉన్నదా? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎంతవరకు మన భక్తిలో కొనసాగిస్తున్నాము? ఎవరి కొరకు జీవిస్తున్నాము? ఎందుకొరకు జీవిస్తున్నాము? మన మొదటి భక్తి ఇప్పటి భక్తి వలె ఉన్నదా? రెట్టింపైందా? లేకుంటే తగ్గిపోయిందా? లేకుంటే పూర్తిగా అడిగంటిపోయిందా అనే కోణంలో మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు పొందుకున్న వారు ఎవరు కూడా ఆరిపోలేదండి. పాత నిబంధనలో చూసిన, క్రొత్త నిబంధనలో అపోస్తలులను చూసిన వారు ఏమైరంటే ప్రభువు వారి జీవితాలను వెలిగించినది మొదలుకొని ఎవరు కూడా అక్కడ పడిపోయినట్టుగా లేదా చల్లారినట్టుగా లేదా పూర్తిగా అడుగంటిపోయినట్టుగా కనబడటం లేదండి. ఎందుకంటే ఒక్కసారి ప్రభు యొక్క వెలుగు పొందుకున్న వారు ఏమైరంటే వారు వెలుగుతూనే ఉన్నారండి. వెలుగుతూ 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 వారు మండుతూ ఉన్నారు. మండుతూ 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 ప్రకాశిస్తూ వచ్చారు. వారు ప్రకాశిస్తున్నప్పుడు వారి యొక్క వెలుగు అనేకులు కూడా పొందుకున్నారని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను వెలుగై ఉన్నాను అని చెప్పిన యేసు యొక్క వెలుగును అపోస్తలులు శిష్యులు పొందుకున్నారు. వారు వెలిగింపబడ్డారు. వారు మండారు ప్రభువు కొరకు.
వారు ప్రకాశించారు. వారి ద్వారా పొందుకున్న ఆ వెలుగు, ఆ ప్రభువైన యేసు యొక్క వెలుగు నీవు నేను పొందుకున్నట్లయితే, పొందుకున్నామని చెప్పబడుచున్న వారు కూడా ఇప్పటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఎంతో వ్యత్యాసము కలుగుతుందండి. ఒకప్పుడు వెలిగింపబడిన వారు ఇప్పుడు ఏం చేశారంటే తగ్గిపోయారు. వారిలో ఉన్న వెలుగు తగ్గిపోయింది. యేసులో ఉన్న వెలుగు తగ్గిపోలేదు, కానీ యేసును వెంబడిస్తా అని రక్షణను కొనసాగిస్తున్న వారి యొక్క వెలుగు తగ్గిపోయింది. యేసు యొక్క వెలుగు ఆయన శిష్యుల్లో ఏనాడు తగ్గలేదండి. యేసు యొక్క ప్రకాశము ఆయన శిష్యుల్లో ఏనాడు కూడా తగ్గలేదండి. కానీ రక్షణ పొందుకున్న నీలోను నాలోను మనందరిలోనే ఆ వెలుగు తగ్గిపోతున్నదని దేవుడు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన మాటి మాటికి చెప్పుతున్నాడు, నేను వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా ఏమైంది, వెలుగయ్యుండుడి. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్పుతున్నాడు. నిజంగానే వెలుగుగా ఉన్నామా? ప్రభువైతే మనల్ని వెలగాలి, మనం వెలిగింపబడాలి, మనం ప్రకాశింపబడాలి, మనం ప్రభువు కొరకు మండాలి, ఈ లోకములో అనేకులకు వెలుగునివ్వాలి, చీకటిలో పడి ఉన్నవారికి వెలుగునివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొక్క ఆశను నెరవేరుస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయమందు ప్రభువు మనల్ని తేరి చూస్తున్నాడు. ఎంతవరకు వెలుగుతున్నావు? ఎంతవరకు ప్రకాశిస్తున్నావు? ఎంతవరకు మండుతూ ఉన్నావు? హల్లెలూయా! ప్రభువు యొక్క వెలుగు నిజముగా నీలో ఉన్నదా? ప్రభువు యొక్క ప్రకాశము నీలో ఉన్నదా? స్తోత్రం. ప్రభువు యొక్క మంట, ప్రభువు కొరకై మంట నీలో ఉన్నదా? ఒక్కసారి గ్రహించుకోవాలి. మన మొదటి దినాల్లో చూసినట్లయితే రక్షణ పొందిన దినము మొదలుకొని కొన్ని దినాలు దాన్ని కొనసాగించి తగ్గిపోయావా? లేకుంటే యథావిధిగా ఇంకా ప్రభువు కొరకే మండుచూ ఉన్నావా? ప్రభువు కొరకు ఒకప్పుడు రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా వెలిగింపబడ్డ నీవు ఇప్పుడు ఆ మొదటిలో నువ్వు పొందుకున్న వెలుగు ఇప్పుడు కూడా వెలిగింపబడుతున్నావా? అదే వెలుగు నీలో కొనసాగుతుందా? రెట్టింపైందా? లేకుంటే ఆ పొందిన వెలుగును దినదినము నష్టపరుచుకుంటూ చీకటిలోనికి అడుగులు వేస్తున్నావా? హల్లెలూయా! దేవుడైతే నిన్ను వెలిగించాలి, నిన్ను మండించాలి, నిన్ను ప్రకాశింపచేయాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. మరి ఏ విధంగా ఉంది ఈ సాయంకాలం పరిస్థితి? హల్లెలూయా! రండి, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. స్తోత్రం. ఈ మాటలు యోహాను కొరకు చెప్పబడుతున్నాయండి. దేవుని బిడ్డలారా, ఈయన చూసినట్లయితే ఏం చేస్తున్నాడు? ఈయన
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. స్తోత్రం. ప్రభువును ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ప్రభువుని ఎప్పటి నుంచి అయితే వెంబడిస్తున్నాడో, ప్రభువు యొక్క మార్గాన్ని ఎప్పుడైతే ఎంచుకున్నాడో, ఆ రోజు నుంచి ఆయన ప్రభువు కొరకు జీవించడం మొదలుపెట్టాడండి. స్తోత్రం. ప్రభువును వెంబడించాడు. అతడు మండుచున్న యొక్క దీపము వంటివాడని వాక్యంలో చూస్తున్నాం. అతడు మండుతూ ఏం చేస్తున్నాడంటే ప్రకాశిస్తున్నాడు. మండడం వేరు, ప్రకాశించడం వేరు. మంటను చూస్తాం, అలాగే ఆ మండుతూ ఉన్నప్పుడు ఆ మంటలో నుండి వచ్చే ప్రకాశాన్ని కూడా చూస్తున్నాం. స్తోత్రం. అతడు మండుతూ మండుతూ పొగ సూరిపోలేదు, కానీ ఆయన ప్రకాశించాడు. ఆ ప్రకాశించి ఆయన ఒక దీపముగా మండుతూ దీపమై ప్రకాశించాడు. ఆయన ప్రకాశానికి ఆయన మండుతున్నాడు. ఆయన మండుతున్న యొక్క దీపము అనేకులకు వెలుగునిచ్చింది. స్తోత్రం. యోహాను ప్రకాశిస్తున్నాడు, మండుతూ ఉన్నాడు, అనేకులకు వెలుగునిచ్చాడు. మండి అక్కడ ఆగిపోలేదు, లేదా ప్రకాశించి ఒకసారి అక్కడ ఆగిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక దీపముగా మండుతూనే ఉన్నాడు. ఎవరి కొరకండి? ప్రభువు కొరకు. ఆయన ప్రభువు కొరకు మండాలనుకున్నాడు, మండాడు. వెలగాలనుకున్నాడు, వెలిగాడు. అనేకులకు ఒక ప్రకాశమైన వెలుగుగా ఉండాలనుకొని వెలిగిచ్చాడు ఆయన. ఆయన యొక్క వెలుగుకు ఎంతోమంది వచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, యోహాను వెలిగింపబడ్డాడు, మండాడు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఆయన సొంతం కొరకు కాదండి, ప్రభువు కొరకు మండాడు. ఆయన మండుతున్నప్పుడే మంట వస్తుంది. మంట లేకపోతే వెలుగు ఉండదు. వెలుగు లేకపోతే అక్కడ ఏమవుతుంది? చీకటి ప్రవేశిస్తుంది. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు, వెలుగు లేని దగ్గరనే చీకటి ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, మేం వెలిగింపబడ్డాము అని చెప్పుకుంటున్నా నీవు నిజముగా ఆ వెలుగులో ఉన్నావా? మేము ఒకసారి వెలిగింపబడ్డాము, మేము మండాము, ప్రకాశించాము, మా పని అయిపోయింది అన్న యొక్క పరిస్థితిలో, తగ్గిపోయే పరిస్థితిలో ఉన్నావా? లేదు, నేను ప్రభువు కొరకు ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి. నేను ఒక్కసారి వెలిగింపబడ్డాను, ఇక నేను ఆరిపోకూడదు. అనేకులకు వెలుగునిస్తూ 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 నేను ప్రభువు కొరకు జీవించాలి అన్న యొక్క ఆశ, ఆ తపన నీలో ఉన్నదా దేవుని బిడ్డ? ఈ రాత్రి ప్రభువు నిన్నే కోరుచున్నాడు. ఆయన నిన్నే వెలిగించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి, ఆయన అందరినీ వెలిగించాలని కోరుకోవట్లేదు, కానీ ఆయన నిన్నే ప్రత్యేకముగా ఈ లోకానికి ఒక వెలుగుగా నిలబెట్టాలని కోరుచున్నాడు. అయితే ప్రభువు కొరకు వెలిగింపబడడం, ప్రభువు కొరకు మండడం, ప్రభువు కొరకు ప్రకాశించడం నీవు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు నా వెలుగులో రండి అంటున్నాడు ఆయన. స్తోత్రం.
ప్రభువు వెలిగాడు. ప్రభువును వెంబడించిన ఆ యొక్క యోహాను కూడా వెలిగాడండి. స్తోత్రం. ఆ ప్రభు కొరకు వెలిగిన ఆ యోహాను ప్రకాశించాడు. ప్రభువు కొరకు మండాడు. ప్రభువు దగ్గరికి అనేకులను తీసుకొచ్చాడు ఆయన. చీకటి గల గాఢాంధకారపులో ఉన్న వారిని అనేకులను విడిపించినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. ఆ వెలుగును తాను ఏదైతే పొందుకున్నాడో దాన్ని అనేకులకు పంచాడండి. తాను ఏ వెలుగైతే వండుకున్నాడో ఆ వెలుగును అనేకులకు చూపించాడు. స్తోత్రం. దేవుని బిడ్డ, ప్రభువు దగ్గర పొందుకున్న నిరీక్షణ, విశ్వాసము, దాని ద్వారా నీవు వెలిగింపబడుతున్నావా? ఒకవేళ నువ్వు వెలిగింపబడ్డైతే ఈ లోకానికి కూడా వెలుగుంటుందండి. నీవు వెలిగింపబడుతూ అనేకుల నీ వెలుగులోనికి తీసుకురావాలని ఒక తపన ఉంటుందండి. హల్లెలూయా. స్తోత్రం. యోహాను అదే చూస్తున్నాడండి. అతడు మండుచున్నాడు. స్తోత్రం. అతడు ప్రకాశిస్తున్నాడు. అతడు ప్రకాశవంతమైన యొక్క వెలుగుగా ఈ లోకానికి చూస్తున్నాడు ఆయన. స్తోత్రం. ఆయన మండుతున్నప్పుడు, ఆయన వెలుగుతున్నప్పుడు ఆ వెలుగును ఎంతోమంది చూసి ఆ వెలుగు దగ్గరికి వచ్చారండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సమయంలో మరి నువ్వు వెలుగుతున్నావా? దేవుని రాకడ ఆసన్నమైనది. ప్రభువు రాకడ చాలా దగ్గరగా ఉంది. పరిస్థితులన్నీ చూస్తున్నాం, తారుమారు అయిపోతున్నాయి. ఏ దినమో, ఏ రాత్రో, ఏ పగలో తెలియదండి, ఏ గడియో తెలియదండి. అయితే ప్రభు ఒక్కటి కోరుచున్నాడు, నువ్వు వెలగాలి, నువ్వు వెలగాలి. ఈ చీకటి లోకములో, ఈ అంధకార లోకములో, ఈ చీకటి లోకంలో మరి నువ్వు వెలిగినట్లయితే చీకటి నీ దగ్గరికి రాదు. స్తోత్రం. నీలో వెలుగు లేకపోతే ఇమ్మీడియట్లీ, అంటే అతి త్వరలో చీకటి ప్రవేశిస్తుంది. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ ఎంబడే చీకటి వచ్చేస్తుంది. ఆ చీకటి రావద్దు అనుకుంటే నీవు వెలిగింపబడుతూనే ఉండాలి. స్తోత్రం. ఒక క్రొవ్వొత్తిని చూడండి, తాను ఎంత సైజులో ఉందో అది మొత్తం కరిగిపోయే వరకు కూడా ఎప్పుడు కూడా ఆరిపోదు. అది మొత్తం కరిగిపోయేంత వరకు కూడా మధ్యలో ఎప్పుడు ఆరిపోదండి. అది వెలుగుతూ వెలుగుతూ వెలుగు ఇల్లంతటి కూడా వెలుగునిస్తుంది. అదేవిధంగా దేవుని బిడ్డ, మరి దేవుని వెలుగు పొందుకున్న నీవు ఆరిపోతున్నావా? ఆ యొక్క రక్షణను కొనసాగిస్తున్నావా? ఆ యొక్క విశ్వాసంలో నడుస్తున్నావా? ప్రభువు చూపిన ఆజ్ఞలను, మార్గములను వెంబడిస్తున్నావా? లేకుంటే రక్షణ పొందాను, విశ్వసించాను, చాలు అనుకొని ఆపేసావా? ఇక్కడ యోహాను చూడండి. యోహాను ఆయన ఒక ఏమంటున్నాడంటే ఒక దీపముగా ప్రకాశిస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, యోహాను అటువంటి గొప్పవాడు ఎవరు లేరంట. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవారు ఎవ్వరూ లేరని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు బిడ్డ, మరి నీ కొరకు నా కొరకు యేసయ్య సాక్ష్యం ఇచ్చులాగున మనం బ్రతుకుచున్నామా? యోహాను వెలిగాడు, ప్రకాశించాడు, అనేకులకు వెలుగునిచ్చాడు కాబట్టే ప్రభువు ఆ మాట మాట్లాడుతున్నాడండి. స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాన చాలామంది రక్షణ పొంది ఉన్నాము, ప్రభువును స్వీకరించాము అని పేరుకు మాత్రమే జీవిస్తున్నారు. కానీ తన జీవిత కాలమంతా కూడా తన కోరికల
ప్రకారంగా, తన ఆశల ప్రకారంగా, తన చిత్తానుసారంగా, తన సొంత ఆలోచనలతోనే నడుస్తున్నారు. అయితే ఈ రాత్రి వారి వలె ఉండకు, కానీ నీవు ఈ వెలుగులో నడిచిన ఎడల అనేకులకు వెలుగుకరంగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. స్తోత్రం. ఒకసారి వెలిగింపబడి, ఒకసారి ప్రభును రుచి చూచి చల్లారిపోతే అది చాలా భయంకరం. స్తోత్రం. దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను వెలిగించినప్పుడు ఆ వెలుగును కాపాడుకో. ఆ వెలుగులోనే నువ్వు ప్రకాశించు. చీకటి వైపు వెళ్ళకు. స్తోత్రం. చీకటి వైపు వెళ్ళడం అంటే మన సొంత చిత్తానుసారంగా జీవించడం. ఎప్పుడైతే నీ సొంతం మీద ఆధారపడి జీవిస్తావో అతి తొందరగా చీకటి ప్రవేశిస్తుందండి. చీకటిని నువ్వు రమ్మని పిలివేసే అవసరమే లేదు. ప్రభు మార్గములో నుండి కొంచెము తప్పిన చీకటి నిన్ను ఆవరించేస్తుంది. స్తోత్రం. అనగా ప్రభు చిత్తానుసారంగా జీవించకపోతే, ప్రభు ఆజ్ఞలను పాటించకపోతే, ప్రభు చెప్పిన మార్గంలో నడవకపోతే, పెడచెవి మార్గంగా వెళ్ళినట్లయితే మన సొంత ఆలోచనలు చేసుకుంటాం. మన సొంత జీవితాన్ని మీద ఆధారపడతాం. అంటే మన మీదనే ఆధారపడతాం. అప్పుడు దేవుడు గుర్తుకు రాడండి. స్తోత్రం. ఆ విధంగా ఉండొద్దని దేవుడు కోరుచున్నాడు ఈ సాయంకాల సమయమందు. దేవుని బిడ్డ, మరి కొంతమంది ప్రభువును అంగీకరించి ప్రభువులో వెలిగింపబడి ఆరిపోయారు. కొంతమంది వెలిగింపబడి వారి యొక్క వెలుగును నష్టపరుచుకొని దినదినం చల్లారిపోయే స్థితిలో ఉన్నారు. స్తోత్రం. కొంతమంది ప్రభు చేత ప్రకాశింపబడి, ప్రభు చేత వెలిగింపబడి, ప్రభు కొరకు మండుతూ అనేకులను వెలిగించేవారిగా, అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఉన్నారండి. స్తోత్రం. ఈ 3 గుంపుల్లో నీవు ఎక్కడ ఉన్నావో? వెలిగింపబడి ఆరిపోయావా? వెలిగింపబడి నీ వెలుగు తగ్గిపోయిందా? వెలిగింపబడి ప్రభువు కొరకు మండుచు అనేకులను మండిస్తున్నావా? నీవు వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తున్నావా? ఈరోజు ఈ సాయంకాల సమయమందు మనం ఎక్కడ ఉన్నాము? ఏ స్థితిలో ఉన్నాము? ఏ పరిస్థితిలో ఉన్నాము? హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ 3 గుంపులు దేవుడు మన ముందు పెడుతున్నాడు. వెలిగింపబడి ఆరిపోయారు. వెలిగింపబడి వారి వెలుగు తగ్గిపోతుంది. వెలిగింపబడ్డవారు ప్రకాశిస్తున్నారు. ఆ ప్రకాశమానమైన ఆ వెలుగు చేత అనేకులకు కూడా వెలుగునిస్తున్నారు కొంతమంది. మరి ఎక్కడ ఉన్నారు? మన భక్తి ఎక్కడ ఉన్నది? మన జీవితం ఎక్కడ ఉన్నది? మనము ఏ పరిస్థితిలో ఉన్నాము? యోహానులాగా ఉన్నావా? లేకుంటే వెలిగింపబడి ఆరిపోయిన స్థితిలో ఉన్నావా? స్తోత్ర. దేవుని బిడ్డ, ఈ రాత్రి పరీక్షించుకుందాం. సామెతలు తీయండి. సామెతలు 20. సామెతలు 20:27.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాం, నరుని ఆత్మ ఏమై ఉన్నదంట? యెహోవా పెట్టిన దీపము. నరునికి పెట్టిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. స్తోత్రం. యెహోవా పెట్టిన దీపాన్ని వెలిగిస్తున్నావా? నువ్వు ఒక వెలుగుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నువ్వు ఒక ప్రకాశంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. స్తోత్రం. ఆ వెలుగుగా ఉంటున్నామా? ఆ ప్రత్యక్షతలో ఉంటున్నామా? ఆ ప్రకాశంలో ఉంటున్నామా? నరుడు యెహోవా పెట్టిన దీపము. స్తోత్రం. దావీదు భక్తుడు ఆయన రాజయ్యుండి ప్రభు ఆజ్ఞలు పాటించి, ఆయన న్యాయ విధులను పాటించి, దేవుడు చెప్పినట్టుగా నడవవలసిన వాడు ఒకానొక సందర్భములో పాపానికి చోటిచ్చి చీకటిలో పడిపోయాడు. స్తోత్ర. ఎప్పుడైతే చీకటిలో పడిపోయాడో దేవుడు ఊరుకున్నాడా? ఆ పాపాన్ని ఒప్పింపజేశాడు. తన ప్రవక్తను పంపి, దావీదు, ఈ పాపమును చేసిన వాడవు నీవే అన్నప్పుడు దావీదు అప్పుడు గ్రహించాడండి, దేవా నా దీపమును వెలిగించు. స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? నా ఆత్మను వెలిగించు. నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నేను చీకటిలో పడిపోయాను అని ఆయన ఎంతో పశ్చాత్తాపపడి ప్రాధేయపడుతున్నాడండి. స్తోత్రం. దావీదు తెలుసుకున్నాడు కాబట్టి దేవుని వైపు తిరిగి ఆయన పశ్చాత్తాపపడ్డాడు. నన్ను నువ్వు వెలిగించావే, ఆ వెలుగు నాకు కావాలి. నీవు నన్ను మండించావే దేవా, ఆ మంటని నష్టపరుచుకున్నాను, ఆ వెలుగుని నేను నష్టపరుచుకున్నాను, నేను మోసపోయాను, చీకటిలో పడిపోయాను, నన్ను రక్షించవా అని ప్రభువును దావీదు మొరపెట్టుకున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు ఉన్నది ఉన్నట్టుగా మొరపెట్టుకున్నాడు కాబట్టి ఆయన మరొక్కసారి ఆయన దీపాన్ని వెలిగించాడు. హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే. స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు ఆయనే. ఎవరండి? నష్టపరుచుకున్న దీపాన్ని వెలిగించాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రాకపోతే నీ దీపం వెలగదు. ఏదైతే పొందుకున్నావో ప్రభు దగ్గరికి వచ్చి అది నువ్వు నష్టపరుచుకున్నావా? ఏదైతే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి పొందుకున్నావో దాన్ని పోగొట్టుకున్నావా? అయితే ప్రభు దగ్గరికి రా. దావీదు మహారాజు అటువంటి వాడే. ఆయన సన్నిధిలో సాగిలపడి, ప్రభువా నన్ను రక్షించు, నన్ను క్షమించు, నా దీపమును వెలిగించు అన్నప్పుడు ఆయన కరుణించువాడు. కరుణా కటాక్షములు ఆయన దగ్గర ఉన్నవండి. ఆయన దీన దయాళుడై ఉంటున్నాడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయువాడు కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో ఉన్నావు? పశ్చాత్తాపముతో మరొక్కసారి ఆయన పాదాల చెంతకు వచ్చి సాగిల పడతావా? లేకుంటే నేను వెలుగుతూనే ఉన్నాను, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నానని మోసపోతున్నావా? దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, వచ్చి క్షమాపణ పొందాడు, పశ్చాత్తాపపడ్డాడు, కన్నీరు కార్చాడు. ఆయన అంటున్నాడు,
నా పరుపు కన్నీళ్లతో కొట్టుకొని పోతున్నదంటున్నాడు. స్తోత్రం. అటువంటి కన్నీరు నీవు కారుస్తున్నావా? నీవు పడిపోయిన సమయములో, జారిపోయిన సమయములో, తప్పిపోయిన సమయములో ప్రభు పాదాలు చెంత గోజాడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? ఎందుకో తెలుసా? ప్రభువు నువ్వు నశించిపోవాలని, నువ్వు నరకానికి పోవాలని, నీవు చీకటిలో కొట్టుకొని పోవాలని కాదండి. హల్లెలూయా. దేవుడి నిన్ను బాగు చేసి మళ్ళీ నిన్ను తన తైలాభిషేకము చేత నింపి ఆయన కొరకు నిన్ను వెలిగించాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వేదైతే నష్టపరుచుకున్నావో మళ్ళీ తిరిగి ప్రభు ఆయన కొరకు నీకు ఇవ్వాలని కోరుచున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయమందు ఒక్కసారి తిరిగి వస్తావా? దావీదు చూడండి, యోహాను చూడండి. యోహాను ఎప్పుడు కూడా ఆరిపోలేదు. ఆయన వెలుగుతూ 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 తన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించుకున్నాడు. ప్రభువు కొరకు కాలిపోయాడు, ప్రభువు కొరకు వెలిగాడు, ప్రభువు కొరకు ప్రకాశించాడు, ప్రభువు కొరకు అనేకులకు వెలుగు చూపి ఆ వెలుగు మార్గంలో నడిపించాడండి. స్తోత్రం. అలాగే దావీదు భక్తుడు ఏదైతే నష్టపరుచుకున్నాడో తన ఆత్మీయ జీవితాన్ని, తన దైవత్వాన్ని, దైవికమైన జీవితాన్ని ఏదైతే నష్టపరుచుకున్నాడో ఆయన తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు. స్తోత్రం. దేవుని బిడ్డ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులే ప్రభు పాదాల చెంత తన జీవితాన్ని అర్పించినట్లయితే నీవు నేను ఈ పటివారము. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇలా ఆరిపోయేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉంటున్నారండి. ప్రభువు కొరకు బ్రతుకుతున్నాము అన్న పేరు మాత్రమే ఉంది, కానీ తన జీవితంలో తన చిత్తానుసారంగానే నడుచుకుంటున్నారు. స్తోత్రం. ఈ యొక్క వెలుగు కరువైపోతుంది. అనేకుల్లో ఈ వెలుగు చల్లారిపోతుంది, ఈ మంట చల్లారిపోతుంది, ఈ ప్రకాశము మరి చీకటిమయంగా అయిపోతుంది. ఎందుకో తెలుసా? వారి జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. లోకాశల కొరకు, కోరికల కొరకు, ఆడంబరాల కొరకు ఈ యొక్క వెలుగును నష్టపరుచుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఈ రాత్రి గ్రహించాలి. నీ ఆత్మీయతలో ఏదైనా నష్టపోయావా నువ్వు? అయితే ప్రభు దగ్గరికి రా. స్తోత్రం. మరి అతడు మండుచున్న దీపమని యోహాను కొరకు దేవుడు చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడంటే. అలాగే దావీదు కొరకు చెప్తున్నాడు ఆయన, నా హృదయానుసారుడు. స్తోత్రం. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో ఆయన ఏం చేశాడు? కనికరించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగూ దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించిన భక్తులందరూ కూడా ఈ లోకంలో ఎంతోమందికి వెలుగునిచ్చారు. వారు వెలిగింపబడి అనేకులను వెలిగించారు. ఆ వెలుగులో నీవు నేను నడుస్తున్నాం. అయితే నీవు నేను పొందుకున్న వెలుగును ఎంతమందికి పంచుతున్నాం? ఈ లోకంలో ఎంతోమంది చీకటిలో అల్లాడిపోతున్నారు. ఆ చీకటిలో పడి ఉన్న వారికి నీవు పొందుకున్న వెలుగు పంచుతున్నావా? స్తోత్రం. ఈ యొక్క వెలుగు దగ్గరికి అనేకులను నడిపిస్తున్నావా? నీవు జీవించినట్లయితే నీ జీవితాన్ని బట్టి అనేకులు నీవు వెంబడిస్తున్న మార్గాన్ని వెంబడిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రాత్రి గ్రహించండి. దావీదును మన ముందు పెట్టినాడు, యోహాను మన ముందు పెట్టినాడు. ఎవరి వల్ల జీవిస్తున్నాం మనం? కొంతమంది ఆరిపోయారు, కొంతమంది నష్టపరుచుకొని చల్లారిపోతున్నారు. కొంతమంది మాత్రమే, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే ప్రభువు కొరకు వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తూ ఈ వెలుగును ఈ లోకమంతటా కూడా చూపుతున్నారు.
ఏ గుంపులో ఉన్నావు? స్తోత్రం. గ్రహించాలి. అంత్య దినముల్లో ఉంటున్నాం. ప్రభు రాకడ ఆసన్నమైంది. నీవు వెలిగింపబడి చల్లారిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకమే కదా, చీకటే కదా. స్తోత్రం. ఆ చీకటిలోనికి పోకుండా దేవుడు నిన్ను రక్షించాడు. ఆ చీకటిలోనికి పోకుండా, నరకానికి పోకుండా దేవుడు నిన్ను వెలిగించాడు. ఆయన ఇచ్చిన వెలుగును నీవు నష్టపరుచుకుంటున్నావా? స్తోత్రం. నీ పవిత్రతను కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ ఏమున్నదండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ మూడు ఉంటున్నాయండి. వీటికి మించినది ఏదీ లేదండి. అన్నీ కూడా వీటి తర్వాతనే. స్తోత్రం. హల్లెలూయా. శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవపు డంబం వైపు నీవు పరిగెడుతున్నావా? నీవు అడుగులు ఎక్కడ వేస్తున్నావు? స్తోత్రం. నీ నేత్రాలు ఎక్కడ చూస్తున్నాయి? నీ శరీరం ఏమి కోరుకుంటుంది? నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఒక్కసారి పరీక్షించుకుందామా? రండి, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రము, 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 స్తోత్రము నాయనా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. ఈ యొక్క సాయంకాల సమయమందు నాయనా, అవును తండ్రి, మా భక్తి ఏ విధంగా ఉందని నీవు పరీక్షిస్తున్నావు. దేవా మీకు స్తోత్రమునైనా. నిన్ను నమ్మిన వారు, నిన్ను వెంబడించిన వాడు, నిన్ను ఆశ్రయించిన వారు ప్రభువా అయ్యా మీకు స్తోత్రము. నీ భక్తులైన వారు అయ్యా, నీకు శిష్యులు, నీ పరిచారకులు ప్రభువా ఈ లోకములో అయ్యా వారు వెలుగుతూ ప్రకాశిస్తూ ఎంతోమందికి వెలుగును పంచారు నైనా. నీకు స్తోత్రం. వారి జీవితాలు అనేకులకు వెలుగునిచ్చాయి ప్రభువా మీకు స్తోత్రము. అయితే మా జీవితాల్లో ప్రభువా మీరు కూడా వేరే వెలుగే కోరుకుంటున్నారయ్యా. నీ భక్తులైతే ఎలాగైతే వెలిగింపబడ్డారో ఆ విధంగా మేము కూడా వెలగాలని నువ్వు కోరుతున్నావు ప్రభువా మీకు స్తోత్రమునైనా. తండ్రి అవును దేవా, ఈ రాత్రి ఈ యొక్క మాటలు విన్నా, నీ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రభువా మీకు స్తోత్రము, వారందరితోనూ నువ్వు మాట్లాడండి. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నీ పాద సన్నిధిలో ఈ జీవం గల మాటలు విన్నారో దేవా, వారి హృదయాల్లో నాయనా మీరే ఆత్మకార్యము జరిగించి ప్రభువా నీవిచ్చిన రక్షణను, విశ్వాసమును ప్రభువా, నీ వెలుగును, నీ ప్రత్యక్షతను, నీ పరిశుద్ధతను ప్రభువా మీకు స్తోత్రము నాయనా. ప్రతి ఒక్కరు కూడా నాయనా అంతం వరకు ప్రభువా కొనసాగించుటకు సహాయము చేయండి. ఎవరు కూడా చల్లారిపోకుండా నీ కృప చూపండి అయ్యా. వెలిగించండి దేవా మీకు స్తోత్రము నాయన. అవును తండ్రి, నేను వెలుగై ఉన్నాను నీవు చెప్పుతున్నావు ప్రభా మీకు స్తోత్రము. నిన్ను వెంబడించేవారు కూడా ప్రభా ఈ లోకములో వెలిగింపబడతారని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. హల్లెలూయా. కృప చూపండి, వెలిగించండి, ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని నాయనా నీవు ప్రకాశింపచేయండి నాయనా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మండించండి ప్రభా మీకు స్తోత్రం. నీ కొరకై, నీ రాకడ కొరకై ప్రభా ప్రతి ఒక్కరునైనా అంతం వరకు ప్రభా మీకు స్తోత్రము. దేవా తమ రక్షణను, విశ్వాసమును, పరిశుద్ధతను, ప్రత్యేకతను కాపాడుకుంటూ నీ రాజ్యము కొరకు సిద్ధపడడానికి సహాయము చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.